లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాత రాజకీయ పార్టీలు ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అంచనా 9 నుంచి 13 స్థానాలు గెలుస్తామనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్న అంచనా. మరి ఏ అంచనాతో రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నారు అంటే, తను లోక్సభ ఎన్నికల ప్రారంభానికి ముందు నుంచి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన సరిగ్గా నెల తర్వాతనే ఎన్ని స్థానాలు గెలుస్తామో కూడా ఒక అంచనా వేస్తూ చెప్తూ రావటం. ఎన్నికల ప్రచారం జోరందుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 12-13 స్థానాలు గెలవబోతున్నది అనడమే కాకుండా తమ పరిపాలనకి ఇది రెఫరెండం అని కూడా అనడం, అది 2-3 సార్లు పదే అదే మాట అనడం. మరి ఆయనకున్న అంచనా ఏమిటి అంటే కనుక, బహుశా అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన వ్యూహకర్తల ఆలోచన వ్యూహాలు ఇప్పుడు కూడా పనిచేస్తాయని బహుశా వారు భావించి ఉండవచ్చు. ఒకటి. రెండవది, ఈ 13 లోక్సభ స్థానాలు గెలుస్తామనడం వెనుక బీఆర్ఎస్ మునుపట్లాగా లేదు, బీఆర్ఎస్ పట్ల ఇంకా రావాల్సినంత సానుభూతి రాలేదు, భారతీయ జనతా పార్టీకి గ్రామీణ తెలంగాణలో పట్టు లేదు, కాబట్టి కాంగ్రెస్ మినహా మరొక మార్గం లేదు, తమకిక్కడ ఎవరు ప్రత్యామ్నాయం గట్టి పోటీ లేదనే భావనతో ఏమైనా ఉన్నారా అని ఒకటి. లేదు, 6 గ్యారంటీల అమలు జరుగుతున్నది, ఈ 6 గ్యారంటీల్లో ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నది, ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి, మహిళలకు నగదు బదిలీ ఉన్నది, రాయితీ పైన సిలిండర్ ఉన్నది, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గృహవసరంలో ఉన్నది. ఈ అంశాలన్నీ కూడా, దానికి తోడు పోలింగ్కు ముందుగానే రైతు భరోసాలు లేదా రైతు బంధు అకౌంట్లలో వేయడం, ఇవన్నీ కూడా తమకు కలిసి వచ్చే అనుకూలించే అంశాలుగా బహుశా భావిస్తున్నట్టుంది రేవంత్ రెడ్డి. అందుకోసమని ఆయన 9 నుంచి 13 లోక్సభ స్థానాలు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. దీంతోపాటు మరొక మాట బారున్నది, ఈ 13 లోక్సభ స్థానాలు గెలుస్తామనడం అంటే, నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని స్థానాలు గెలుస్తామో చెప్పడము, రాబోయే రోజులలో తమ పరిపాలన ఎట్లా ఉండబోతున్నదో కూడా ఒక అంచనా వేయడం. బహుశా ఈ అంచనాకు రావడానికి అంటే ఏ నిర్ణయాలు ఎట్లా తీసుకోబోతున్నారు అనే అంశాలకు వీటికి సంబంధించి కొంచెం సుదీర్ఘమైన చిట్చాట మీడియాతో జరిగింది. ఈ 13 లోక్సభ స్థానాల వెనుక 2 లక్షల రుణమాఫీ అంటే, అది ఇందాక చెప్పినవి మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్న వారి లేదా మహిళలు, ప్రధానంగా మహిళల ఓటు 1,60,00,000 పైన ఉన్నాయి. ఈ 1,60,00,000లో 1,00,000 ఓట్లు వచ్చినా సరే బయటపడిపోతాం కదా అనేది. ఈసారి తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో 2,20,00,000 మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకున్నట్లు ఒక అంచనా ఉన్నది. ఇంకా పూర్తి స్థాయి లెక్కలు రావాల్సినది ఒక అంచనా ఉంది ఇప్పటికీ. ఈ అంచనా ప్రకారం తీసుకున్నప్పుడు 1,00,000 ఓట్లను తమకు వచ్చిన మిగిలిన 1,00,000 ఓట్లు విపక్షాలు పంచుకున్న ఆ మేరకు తమకు బెనిఫిటే కదా అనే భావన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లున్నది. ఈ రెండవది, రైతు రుణమాఫీ, తర్వాత రైతు బంధు అమలు చేయడం, రైతుల కేంద్రంగా నిర్ణయాలు ఉండబోతున్నాయని పదే చెప్పడం, దేవుళ్ళ మీద ఒట్లేయడము, ఆ దేవుళ్ళ మీద ఒట్లేసిన కారణంగా ఆ అంశాలు కూడా తమకు కలిసి వస్తాయని బహుశా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టున్నది. అందుకే 9 నుంచి 13%, 9-13 ఈ మధ్య లోక్సభ స్థానాలు వస్తాయని ఆయన పదే చెప్తూ ఉండడం. అయితే దీనికి తోడు ఎన్నికలకు ముందే సి ఓటరు, ఏబీపీ చాలా రకాల వాళ్ళు సర్వేలు చేయడం, తెలంగాణ అంటే గ్రౌండ్ రిపోర్ట్ ఏదో తెలుసుకున్నారు గతంలో. ఆ తెలుసుకున్న దాని ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి 10 లోక్సభ స్థానాలు రాబోతున్నాయి, బీఆర్ఎస్కి 1 లేదా 2, బీజేపీకి 3 లేదా 4, ఇట్లా వాళ్ళు ఆ రిపోర్ట్లు చెప్తూ వచ్చిన కారణంగా అంటే పబ్లిక్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక అనుకూలత సానుకూలత ఉన్నదనకు బలమైన భావన కూడా రేవంత్ రెడ్డికి ఉన్నది. అందుకే మిగతా కాంగ్రెస్ నాయకులు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా సరే రేవంత్ రెడ్డి మాత్రం 12-13 సీట్లు రెఫరెండం అనే మాటకు ఆయన వెనక్కి తగ్గలేదు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, వీళ్ళందరూ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో వీరు మాట్లాడిన మాటలు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే అనడం, కోమటిరెడ్డి వెంకరెడ్డి పదే అనడం, తామంతా కలిసికట్టుగా ఉన్నామని, కాంగ్రెస్ పార్టీ అనుకున్న మేరకు సీట్లు సాధించబోతున్నదని పదే చెప్పడం, ఐక్యత తమలో ఉన్నదని, విపక్షాలేమో కాంగ్రెస్లో గందరగోళం అని చెప్తే కాంగ్రెస్ నాయకులంతా తమలో ఐక్యత ఉన్నదని చెప్పుకోవడం, ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లో ఒక సానుకూలమైన సంకేతాన్ని తీసుకొని వెళ్ళినాయి. ప్రభుత్వం ఏర్పడి 4 నెలలే అయింది. ఈ 4 నెలల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. కరెంటు నీళ్లు అంటే కనుక కరెంటు నీళ్ళ విషయంలో ఏం జరుగుతున్నదో ప్రజలకు అనుక్షణం వివరించే ప్రయత్నం చేయడం, ఈ అన్ని అంశాలు కూడా
9 నుంచి 13 లోక్సభ స్థానాలు తమకు వస్తాయనే భావన కాంగ్రెస్లో ఉండేందుకు కారణమైంది. ఇక మరొక అంశం రేవంత్ రెడ్డి మాట్లాడింది నిన్న మీడియా చిట్చాట్లో రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ లేదా మండలాలు రెవెన్యూ డివిజన్ల విషయంలో తాము ఏం చేయబోతున్నామో చెప్పడం. ఇది వారన్నమాట. అంటే ఇక్కడ రుణమాఫీకేమో కార్పొరేషన్, రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా డబ్బులు తీసుకొని మొత్తం 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఒక అంశం అది. ఇక్కడ మండలాలు రెవెన్యూ డివిజన్ల హేతుబద్ధీకరణ చేయకుండా జిల్లాలను ఏర్పాటు చేసిన ఉపయోగం ఉండదు. ముందుగా మండలాలు రెవెన్యూ డివిజన్ల రేషనలైజేషన్ చేపడతాం. కేసీఆర్ ఇష్టానుసారంగా జిల్లాలు ఏర్పాటు చేశారు. 1 కోటి జనాభా ఉన్న హైదరాబాదు ఒకే జిల్లా చేసి ఒకే నియోజకవర్గం ఉన్న వనపర్తిని జిల్లా చేశారు. కాబట్టి ఈ జిల్లాల కుదింపు దీనిపైన ఒక కమిషన్ కమిటీ ఏర్పాటు చేసి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేసి ఆ ఎక్స్పర్ట్ కమిటీ చేసిన సూచనలు సలహాల ఆధారంగా ముందుకెళ్లాలని బహుశా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లున్నది. అందుకు ఇంతకు పూర్వమైన జిల్లాల సంఖ్య కుదించడమా, మార్పులు చేర్పులు, ఈ అంశాలపైన గతంలోనే ఆయన ఒక హింట్ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో పరిపాలనపైనే దృష్టి ఉండబోతున్నదని చెప్తున్నారు. కాబట్టి ఆ దృష్టికోణంలో చూసినప్పుడు మండలాలు రెవెన్యూ డివిజన్ల హేతుబద్ధీకరణ అని వారు అంటున్నారు. ఈ హేతుబద్ధీకరణ ఏమిటి అంటే హేతుబద్ధంగా లేకుండా మండలాలు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు జరిగిందా, పరిపాలనకు విఘాతంగా మారినాయా, పరిపాలన లేదా నిర్వహణ భారం పెరుగుతున్నదా, జిల్లాలు ఎక్కువ కావడం వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, జిల్లాలు ఎక్కువ ఉండడం వల్ల రెవెన్యూ వ్యవస్థలో ఏమైనా ఆ ఇబ్బందులు తలెత్తుతున్నాయా, ఏమిటనే ఇత్యాది విషయాలు ఇంకా ప్రశ్నలుగానే ఉన్నాయి. బహుశా ఆ ఎక్స్పర్ట్ కమిటీ లేదా నిపుణులతో కూడిన ఒక కమిటీ ఎంక్వైరీ దీనిపైన మొత్తం అధ్యయనం చేసిన తర్వాత ఒక అడుగు ముందుకెళ్ళిన ఆలోచనతో ఉన్నారు. అందుకే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు మనకు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఉన్నది, ఉత్తరాఖండ్ ఉన్నది. ఈ మధ్యకాలంలో 10 ఏళ్ల కింద, 15 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద ఏర్పడినాయి. ఈ ఏర్పడిన రాష్ట్రాల్లో పరిపాలన వికేంద్రీకరణ ఎట్లా జరిగింది, ఆ వికేంద్రీకరణ మార్గదర్శకాలు ఏమున్నాయి, ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ అక్కడ ఉన్నది ఎట్లా ఉన్నది, మన దగ్గర 33 అవసరమా, ఈ 33 జిల్లాల సంఖ్యను ఎంతకు కుదిస్తే మంచిది, మరి కుదిస్తే కనుక ఆయా ప్రాంతాల్లో భూములు కొన్నవారు ఉన్నారు జిల్లా కేంద్రంలో, అవి కొత్త గ్రోత్ సెంటర్లుగా ఏర్పడి ఉన్నాయి. ఆ కొత్త గ్రోత్ సెంటర్లో రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఉపాధ్యాయులు, వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు. ఆ ఉద్యోగుల మొత్తాన్ని మరి ఎక్కడ సర్దుబాటు చేయాలనుకుంటున్నారు, ఏ డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేస్తారు, ఇవన్నీ క్షేత్రస్థాయిలో వచ్చే ఎదురయ్యే అనుభవాలు. మరి ఈ అనుభవాలను వాటికి పరిష్కార మార్గాలుగా ఏముండబోతున్నాయో కూడా మరి ముఖ్యమంత్రి ఏం చెప్తారో చూడాలి. ఇప్పటికైతే వారు అంటే తమ పరిపాలన కారణంగా వస్తున్న సీట్లు ఎన్నో చెప్పడము, రాబోయే రోజులలో తెలంగాణ రెవెన్యూ స్వరూపంలో, తెలంగాణ ముఖ చిత్రంలో పరిపాలన పరంగా తీసుకోబోతున్న అంశాలు ఏమేమి ఉన్నాయో, ఆలోచనలు ఏమి ఉన్నాయో వాటిని కూడా వారు ప్రస్తావించడం అంటే రాబోయే రోజులలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంలో లేదా మండల రెవెన్యూ డివిజన్లు, మండలాల హేతుబద్ధీకరణ విషయంలో వెనకడుగు వేసేది లేదు, ముందుకు వెళ్ళడమే అనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు, ఈ ప్రభుత్వం ఉన్నది. బహుశా ఇందులో వాళ్ళు సెట్ బ్యాక్ కాకపోవచ్చు. ఎందుకంటే వనపర్తి అనేది ఒక జిల్లాకు ఒక ఎస్పీ ఉంటాడు, ఓ కలెక్టర్ ఉంటాడు, ఒక ఎమ్మెల్యే ఉంటే కనుక ఆడ మంత్రి. అంటే ఒకే నియోజకవర్గంలో వాళ్ళు 4.5 లక్షల మంది ఉన్న ఒకదానికి ఇంత ప్రయారిటీ ఉన్నప్పుడు మరి 1 కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ విషయం ఏమిటి అని వారు తర్కబద్ధంగా కొన్ని విషయాలు తెరపైకి తెస్తున్నారు. కాబట్టి ఏ విధంగా ఈ విషయంలో ఇబ్బంది, ఇందాక మనం మాట్లాడుకున్న ఇన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఎట్లా ముందుకెళ్తారో చూడాలి. ఓవరాల్గా రేవంత్ రెడ్డి తన భవిష్యత్తులో అంటే మూసీ రివర్ ఫ్రంట్ విషయం ఒకటి ఉన్నది, హైదరాబాదు చుట్టూ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ క్లస్టర్ల ఏర్పాటు అంటే ఫార్మా విలేజ్ల ఏర్పాటు చేస్తామన్నారు. గ్రోత్ సెంటర్లు హైదరాబాద్ చుట్టుముట్టు RRR, ORR మధ్య ఏర్పాటు చేస్తామన్నారు. ఇవన్నీ రాబోయే రోజులలో తెలంగాణ ప్రజల అనుభవంలోకి రాబోతున్నాయి. అవి ఎకనామిక్ కారిడార్లు కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి, మంచి ఆదాయం వస్తాయని కూడా వారు అంటూ ఉన్నారు. సరే ఏం జరుగుతుందో చూడాలి. ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఈ 9 లేదా 13 లోక్సభ నియోజకవర్గాలు రేవంత్ రెడ్డి గెలుచుకోగలిగితే కనుక బలమైన నాయకునిగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది. పార్టీలో ఆయనకు తిరుగుండదు. తాను పీసీసీ ఉన్నప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది, తాను పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు లోక్సభ సీట్లు ఎక్కువ గెలుచుకుంటే కనుక
మరి 2-3 పవర్ సెంటర్లు ఉండే అవకాశం లేదు. రేవంత్ రెడ్డి చుట్టే రాజకీయం ఉంటుంది. ఎన్ని గెలిచినా ఆయనకు వచ్చే ముఖ్యమంత్రి పదవికి వచ్చే డోకా అయితే ఏమీ ఉండదు. కానీ మా అదనపు బలం, మరింత బలం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ కనుక అదే జరిగితే 13-12 లోక్సభ స్థానాలు కనుక గెలుచుకోగలిగితే ప్రభుత్వ పరంగా తాను అనుకున్న విధంగానే ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.